యూ భరద్వాజ్. డీజే గురించి ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. దానివల్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. కామన్గా డీజే అంటే ఇవాళ చిన్న ఫంక్షన్ నుంచి ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్, ఏమంటారు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా కూడా ఇంట్లో డీజే లేనిది అసలు పెళ్ళి జరగదు, ఫంక్షన్ జరగదు. దాంతోపాటు దేవుడు ఊరేగింపు, ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్స్, ఇలా ఏ ఫంక్షన్ అయినా కూడా డీజే ఉండాల్సిందే. అంటే దీంట్లో పిల్లలు, పెద్దలు, ముసలి, ముతక అందరూ చిందులేయాల్సిందే. అంటే అలాంటి డీజే ఏదైతే ఉంటుందో దీనివల్ల దాదాపుగా కొన్ని వందల మంది సిక్ అయి హాస్పిటలైజ్డ్ అయిన సంఘటన మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. మహారాష్ట్రలో జరిగింది ఇది. మహారాష్ట్రలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పూణే నుంచి ఒక 15 మంది స్పెషల్ డీజే పర్సన్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ సౌండ్ను యూటిలైజ్ చేశారు. దీంట్లో యువత ఉర్రూతలూగడంతో హోరెత్తించిన సౌండ్స్తో బాక్స్ బద్దలయ్యేలా డీజేలను మోగించారు అక్కడ ఉన్నవాళ్ళు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు, చిన్నపిల్లల చెవులు విపరీతంగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు అది జరుగుతూ ఉండగానే ఇంకా ఆ జోష్లో ఆ డీజే సౌండ్లు అంటే పాప్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ ఉంటాయి కదా, ఆ జోష్లో వాళ్ళు ఇంకా స్టెప్స్ వేయడం, డాన్స్ చేయడం అలా కంటిన్యూస్లీ జరుగుతుండడంతో ఒక్కొక్కరికి ఒకలాంటి సిమ్టమ్స్ వచ్చేసాయి అన్నమాట. ఇలా తలంతా మొద్దు బారుతూ ఉండడం, చెవులో గుయ్యమంటూ సౌండ్ వినిపించడం, చెవి నొప్పి రావడం, హెడేక్ రావడం, వామిటింగ్స్ రావడం, గుండెలో కొంచెం బరువైతున్నట్టు అనిపించడం, పెయిన్స్ రావడం గుండెకు, ఇలా రకరకాల సిమ్టమ్స్తో చెవిపోటు రావడం, అంటే వివిధ రకాల సిమ్టమ్స్తో ఒక్కొక్కరుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది జరిగింది. దీంతో పిలిస్తే కూడా ఇంట్లో వాళ్ళు పిలిస్తే కూడా వాళ్ళకి వినిపించట్లేదు అనమాట. అంటే ఇలా నానా రకాల అనారోగ్య సమస్యలతో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియలేదు, ఏమైందో కూడా వాళ్ళకి అర్థం కాని కండిషన్లో పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు విచారిస్తే పరిమితికి మించి డీజే సౌండ్లను పెట్టడం వల్ల ఇలాంటి అనర్థం జరిగింది అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మీరు. మీ ఇంట్లో ఫంక్షన్ సంబరాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి కానీ ఏమంటారు, అనారోగ్యాన్ని, చావులను కాదు కదా. ఫ్యాషన్ అని, ట్రెండ్ అని, పిచ్చి ఆలోచనలతో అనాలోచన దాంతో ఇంత మంచి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు హార్ట్ స్ట్రోక్తో ఎవరైనా చనిపోయిండు, లేకపోతే బ్రెయిన్ హెమరేజెస్ వచ్చినాయి, లేకపోతే ఏమంటారు చెవులు పోయినాయి ఆల్రెడీ చాలామందికి, వినికిడి కంప్లీట్గా పోయిందనమాట. ఇవి తిరిగి వస్తాయా? ఒకసారి ఆలోచించండి. అంటే ఫస్ట్ ఏదైనా కూడా మన దగ్గర నుండే స్టార్ట్ కావాలి. 100% సౌండ్ పొల్యూషన్ని అవాయిడ్ చేయండి. దీనివల్ల మీ ఆరోగ్యంతో పాటు ఎంతోమంది ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం.